తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతోంది. ఈ స్థానానికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్ రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో వారిని ఎదుర్కొనేలా కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న అనగా చింతపండు నవీన్ను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికలకు సహకరించారు. కొంతమంది ఆర్థిక సాయం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంపీ టికెట్ ఇస్తే ఖర్చు పెట్టడానికి మల్లన్న సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కరీంనగర్ నుంచి బరిలో దించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏఐసీసీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా పెద్దపల్లి, నిజామాబాద్ అభ్యర్థులను కూడా ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను పొన్నం ప్రభాకర్ కు త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది. రెండవ లిస్టు ప్రకటన సందర్భంగా ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ నుంచి సంకేతాలు కూడా రావడంతో ప్రవీణ్ రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచార రథం కూడా రెడీ చేసుకున్నారు. టికెట్ తనకే అన్న ధీమాతో కూడా ఉన్నారు. వెలిచాల రాజేందర్ రావు కూడా తనకు టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు సన్నిహితులు, బంధువులతో ప్రచారం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ ఖరారు కాగానే ప్రచారం మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల జగపతిరావు మధ్య టికెట్ పోటీ నెలకొనగా అధిష్టానం అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు తీసుకురావడం సంచలనంగా మారింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. వారం పాటు ఢిల్లీలో మకాం వేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం, బండి సంజయ్ కాపు సామాజిక వర్గం నేత కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మల్లన్నను బరిలో దించితే గెలిచే అవకాశం ఉంటుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసిందే. ఈ 2 రోజుల్లో మల్లన్న అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలుస్తోంది.